లివిల్ ప్రధానంగా వేల కోట్ల కుంభకోణానికి పాల్పడే ఉద్దేశం ఉంది కాబట్టి దాని వెనుక కుట్ర జరిగింది కాబట్టి విద్యార్థులపైనైనా సరే ఎవరైతే ఈ హెచ్సియు భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారో ఈ భూముల్ని కాపాడాలి అనే ప్రయత్నం చేస్తూ వస్తున్నారో వాళ్ళందరి మీద దౌర్జన్యం కూడా వీటన్నిటికీ కూడా కారణం కేవలం ఈ కుంభకోణానికి పాల్పడే కుట్ర అని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రధానంగా. అండ్ అట్ ది సేమ్ టైం అంతా అప్రమత్తం కావడంతో ఇవాళ ప్రభుత్వ కుట్ర బెడిసి కొట్టిందని కూడా భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం దేశాన్ని కుదిపేసిందని చెప్పుకోవచ్చు. పర్యావరణ వేత్తలని పక్షి ప్రేమికులని వాళ్ళ ఆందోళన గురి చేసే విధంగా ఈ ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ దమనకాండకు తీరుగానే సుప్రీంకోర్టు సుమోటోగా కేసును స్వీకరించి విచారణ చేపట్టింది, స్టే కూడా విధించింది. అయితే దీని వెనుక పెద్దల హస్తం ఉన్నదనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. ఈ పెద్దలు గద్దల్లా ఈ భూమిని తీసుకుపోవడానికే ఇంత పెద్ద భారీ స్కెచ్ చేశారు తప్ప ఇందులో మరొకటి లేదనేది కూడా ప్రధానంగా ఇవాళ చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేది వాళ్ళ గద్దలపాలు చేసేందుకే ఇవాళ పెద్దలంతా కూడా ఒకటయ్యారు. ఇవాళ ఢిల్లీలో ఉన్నోళ్ళు కావచ్చు, గల్లీలో ఉన్నోళ్ళు కావచ్చు, కానీ వాళ్ళ అందరిది కూడా ఒకే గొడుగు కింద పక్షుల్లా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే 400 ఎకరాలు అన్యాక్రాంతం అవుతుంది, వేలమేస్తున్నారు, అగ్వకే అమ్ముతున్నారు. అంటే దీనిపై ఎందుకు కేంద్ర ప్రభుత్వం నోరు మెదపట్లేదు, ఎందుకు కేంద్రంలో ఉన్న రాష్ట్రానికి చెందిన 2 కేంద్ర మంత్రులు ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం. అందుకు అనుగుణంగానే ఇవాళ ఏదైతే 100 కోట్లు ఎకరానికి ఉండే భూమిని వల్ల కేవలం 75 కోట్లకే ముడిపెట్టేందుకు ఎవరి జేబులోకి సొమ్మెళ్తుంది, ఎవరి జేబులోకి ఈ డబ్బులు వెళ్తున్నాయి అనేది ప్రధానంగా చర్చించాల్సిన అవసరం ఉంది. కనుక ఖచ్చితంగా 400 ఎకరాల భూమిని ఇవాళ వేలమేయాలనుకున్నారంటే ఎవరి మెప్పు కోసం, ఎవరి స్వలాభం కోసం అనేది వాళ్ళ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ ఎందరో మంది విద్యార్థులు వాళ్ళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులంతా కూడా అక్కడ విద్యను అభ్యసిస్తారు. వారంతా కూడా పర్యావరణాన్ని కాపాడడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. చాలామంది మీద కేసులు అయినాయి, వారంతా కూడా జైలుకు పోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కానీ సుప్రీంకోర్టు సైతం సుమోటోగా స్వీకరించి గ్రీన్ బెంచ్ స్టే విధించిన తర్వాత ప్రభుత్వంలో కొంత అలజడి వచ్చింది. అయినప్పటికీ కూడా మేము కోర్టు చెప్పిన అయినా మా పని మేము చేసుకుంటాం అని తొందరపాటు ఎందుకు వచ్చింది అనేది వాళ్ళ ప్రధాన చర్చగా చెప్పుకోవాలి. వాళ్ళ 100 ఎకరాల్లో ఎందుకు రోజుల అంటే అర్ధరాత్రులు అపరాత్రులను తేడా లేకుండా ఎందుకు జేసీబీలు పెట్టి చెట్లని నరికివేశారు, అక్కడ ఉన్న బండరాలని తీసేశారు అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణగా చెప్పుకోవచ్చు. అంటే పెద్దల జేబులు నింపేందుకే అంత త్వరితగతిన పనులు పూర్తి చేస్తే, వారికి అంత చెదులు చేస్తే మంచిగా కనిపిస్తుంది, దానికి మరిన్ని రాళ్ళు జమకూరుతాయి, అవన్నీ కూడా మా సొంత ఖజానాలో వేసుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ విధంగా చేశారనేది కూడా వాళ్ళ ప్రధానమైన ఆరోపణ చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా అటు సుప్రీంకోర్టు చెప్పింది, ఇటు హైకోర్టు చెప్పింది, చాలామంది పర్యావరణవేత్తలు చెప్తున్నారు, ఇవాళ మేధావులు చెప్తున్నారు, చాలామంది జాతీయ స్థాయిలో ఉన్న ఉద్యమకారులు కూడా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మొండిపట్టుగా ఖచ్చితంగా ఆ భూమిని పదే ప్రభుత్వానిదే, అది హెచ్సియుకి సంబంధం లేదు అనడంలో ఆంతర్యం ఏంటి అనేది కూడా వాళ్ళ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు, వారికి సంబంధించిన పార్టీ నేతలంతా కూడా వాళ్ళ హెచ్సియుకి మేము ఇతర ఏదైతే ఫ్యూచర్ సిటీ అనో పోర్ట్ సిటీ అని దగ్గర అక్కడ మేము ల్యాండ్ ఇస్తాం, ఇక్కడ వదిలేయండి అని చెప్తే దాని ఇంకా ఆంతర్యం ఏంటి, అంటే దాని కథ ఏంది, ఆ కథ వెనకాల ఎవరున్నారు అనేది కూడా వాళ్ళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎవరిని కదిలిచ్చినా ఆ 400 ఎకరాలు ఎవరి కోసం అనేది మాత్రం ఇవాళ ప్రధాన చర్చగా ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే విద్యార్థుల పోరాటాన్ని, ఇవాళ పర్యావరణవేత్తల పోరాటాన్ని కావచ్చు, ఇటు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా వినకుండా పదే ఆ భూమి కావాలంటున్నారు. అంటే దీని వెనుక ఎవరున్నారు, ఎవరి స్వలాభం కోసం, ఎవరు జేబులు నింపడం కోసం అనేది వాళ్ళ ప్రధానంగా ఉంది. అలా కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్చాట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ సైతం దాని వెనుక పెద్దల హస్తం ఉంది, నేను ఖచ్చితంగా త్వరలోనే బయట పెడతామని చెప్పేసి కూడా చెప్పిన మాటలు ఇవాళ హాట్ టాపిక్గా మారాయి. అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపైన గత కొద్ది రోజులుగా ఇవాళ ఈ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. కుట్రల్లో భాగంగానే ఆ భూమిని లాక్కోవాలని చూస్తుందని చెప్పేసి కూడా ఇవాళ పర్యావరణవేత్తలంతా విద్యార్థి లోకమంతా కూడా చెప్తుంది. అయితే మొదటగా ముఖ్యమంత్రి గతంలోనే నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని, ఎక్కడ ఏ భూమి ఉంది, ఎక్కడ ఏ సర్వే నెంబర్ అని చెప్పేసి నాకు అంతా క్లుప్తంగా తెలుసు ఖచ్చితంగా అని చెప్పిన నేపథ్యంలోనే ఈ భూములపై ముందే కన్నేశారు అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణగా చెప్పుకోవచ్చు. ఈ భూములను కొట్టేసే కుట్రతోనేంటి 1 by 1 దఫాలుగా ఇదంతా అమలు చేస్తూ పోవడానికి అందులో భాగంగానే ముందుగా 400 ఎకరాలకు సంబంధించి ఈ 400 ఎకరాలతో మొదలుపెట్టింది ప్రభుత్వాన్ని భావించాల్సిన అవసరం కనిపిస్తోందా?
ఖచ్చితంగా ఇవాళ ఏదైతే 10,000 కోట్లకు ఏదైతే మార్టిగేజ్ చేయడం అనేదే ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఈ పరాకాష్ఠకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ 400 ఎకరాలు మొదటగా జేబులు నింపుకున్న తర్వాత ఇతర వాటిపై కూడా పడాలనే ఆలోచనలోని ప్రభుత్వం ఉన్నట్లు కూడా ఇవాళ చాలామంది మేధావులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇంత రచ్చ జరుగుతుంది, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన పదే ఆ భూమిని మేము తీసుకుంటాం, అక్కడ ఏదో ఒకటి నిర్మిస్తాం, ఏదో ఒకటి చేస్తామని చెప్పే లీక్ వార్తలు ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఎవరో ఒకరి జేబులోకి నింపడం కోసం అనేది కూడా ఇవాళ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ పెద్దల కోసమా గల్లీ పెద్దల కోసమా అనేది మాత్రం ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా ఒక సందేహం ఉంది. వాళ్ళ కేంద్ర ప్రభుత్వమే ఎందుకు ఈ విధంగా ముందస్తు చర్యలు, వాళ్ళ విద్యార్థులు చాలామంది ఉద్యమం చేశారు. అది సెంట్రల్ యూనివర్సిటీ అంటే వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉంటారు, వివిధ విద్యార్థి సంఘాలు ఉంటాయి, అన్ని పార్టీలకు అనుబంధ సంఘాలు కూడా అందులో పార్టిసిపేట్ చేశాయి. గంపగుత్తగా అందరూ కూడా ప్రభుత్వంపై పోరాటం సాధించి ఇవాళ కొంత మేరకు ఆపినప్పటికి కూడా పదే ఆ భూమిని ఖచ్చితంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదు ప్రభుత్వందే అని చెప్పడంలో అంతర్యం ఏంటి? కేంద్ర ప్రభుత్వంలోని ఎంపీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు కావచ్చు, మౌనం వెనుక అంతర్యం ఏంటి అనేది కూడా వాళ్ళ ప్రధానంగా సందేహం వస్తుంది. వాళ్ళ చాలామంది మేధావులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది? కేంద్ర ప్రభుత్వంలోనే సెంట్రల్ యూనివర్సిటీ పరిధికి వస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది, రాష్ట్రపతి కిందనే ఇక్కడ వైస్ ఛాన్సలర్ పనిచేస్తాడు. కానీ పదే ఎందుకు ఈ భూమి ప్రభుత్వందే అన్న ప్రభుత్వంలోని పెద్దలు, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు నోరు మెరపడం లేదు, ఎవరి హస్తం ఉంది అనేది కూడా వాళ్ళ ప్రధానమైన చర్చగా మనం చెప్పాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అంటే ఖచ్చితంగా ఇది అందరి హక్కు అనేది కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కూడా అనేక రూపాల్లో దానిపై పోరాటం చేసింది. విద్యార్థులకు మద్దతు ఇవ్వడమే కావచ్చు, వాళ్ళ ఏదైతే దాని వెనుక ఎవరున్నారు పెద్దలు అనేది కూడా తీయడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది, ఖచ్చితంగా తీస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఆ భూముల వెనుక పెద్దలు ఉన్నారనేది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఆ భూములను ఖచ్చితంగా కాజేయడం కోసం, ఎవరు జీవులు నింపడం కోసమో ఆ భూముల వేలమే తప్ప ఇంకోటి కాదనేది కూడా వాళ్ళ విద్యార్థులు కావచ్చు, మేధావి లోకం అంతా కూడా చెప్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ హెచ్సియు భూముల విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కావచ్చు, కేంద్ర విద్యాశాఖ ఏదైతే హెచ్ఆర్డి మినిస్ట్రీ కూడా దీనిపైన ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. తూతూ మంత్రిగా మేము చర్యలు తీసుకుంటామని 1-2 రోజులు విద్యార్థులు ఉద్యమం చేసిన రోజుల్లోనే చెప్పారు. కానీ మళ్ళీ దానిపైన ఇవాళ అనేక వార్తలు వస్తున్నాయి. ఎందుకు స్పందించడం లేదనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఆ ఎంపీలు ఏం చేస్తున్నారు అనేది కూడా ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఎవరో ఒక హస్తం ఉంది, ఎవరి జేబులు నింపడం కోసం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి దహతాలాడుతున్నారు అనేది కూడా మనం ప్రధానంగా చర్చించుకోవాలి. స్వేచ్ఛ.